हरिः ओं श्रीगुरुभ्यो नमः। भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणम् कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकम् समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनम् दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेडिलं पटं नमामि मेघसुन्दरं तडित्प्रभालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यथा तदैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। धर्मार्थकाममोक्षाख्यां य इच्छेत् श्रेयात्मनः एकमेव हरेस्तत्र कारणं పాదసేవనం అనేటువంటి విషయాన్ని నారద మహర్షి ధ్రువుడికి చెప్పాడయ్యా విదురా. అందులో ఎవరైతే ధర్మార్థకామ మోక్షాలను కావాలి అని కోరుకుంటూ ఉంటారో, మంగళాలు కావాలని కోరుకుంటూ ఉంటారో అట్టివారు శ్రీహరి పాదసేవనం ఏకమేవ, అదొక్కటి మాత్రమే ధర్మార్థకామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలను ఇస్తాయి అని నారద మహర్షి ధ్రువుడికి చెప్పారు. ఇక్కడ ఒక చిన్న మెలిక ఏమిటి అంటే, ప్రతి మానవుడు కూడా ఎవరైనా సరే ఒక కామంతో, ఒక కోరికతో, ఒక సంకల్పంతో పూజ కానీ, పారాయణ కానీ, లేకపోతే వ్రతాలు కానీ, మరైనా కానీ చేస్తూనే ఉంటారు. ఇలా చేసేటువంటి సందర్భంలో అందులో ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేటువంటివి మనం ఏం చేసినా ఈ నాలుగిట్లోనే ఫిక్స్ అయిపోతూ ఉంటాయి మన సంకల్పంలో. కాబట్టి ఇటువంటి సంకల్పంతోనే ఏ మానవుడైనా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మంగళం కలగాలనేటువంటి విధానంగా చేస్తూ ఉంటారు. అప్పుడు అలాగా అది ఇవి నీకు ఇలా కావాలి అనుకుని నీవు హరిపాదం సేవనం చేసినట్లయితే నీకు అవన్నీ వస్తాయి అనేటువంటి విషయాన్ని నారద మహర్షి ధ్రువుడికి ఆ విధంగా చెప్పాడు.
ఇక రెండవ పార్టు ఏ విధంగా ఉంటుంది అంటే భాగవతం చెప్పింది, నిష్కామంగా ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా పరిపూర్ణంగా శ్రీహరి యొక్క పాదసేవనమే కావాలి, శ్రీహరి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని అనుభవించాలి అనేటువంటి ఏకైకమైనటువంటి ఆ కామనతో చేసినట్లయితే ఈ ధర్మార్థ కామ మోక్షాలే కాకుండా మిగతావన్నీ కూడా తీరడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల భాగవతం ఏం చెప్తూ ఉంటుందంటే, కొత్తగా ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి, ధ్రువుడు లాంటి వాళ్ళకి కానివ్వండి, సామాన్యమైనటువంటి వాళ్ళని కానివ్వండి, హరిపాద సేవనం వల్ల మాత్రమే ఏమి కావాలంటే అవి సిద్ధిస్తాయి అని చెప్పి ఇనీషియల్గా చెప్తారు. అది అయిన తరువాత కొంత దూరం వెళ్ళిన తరువాత అప్పుడు ఈ సాధకుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఏమనిపిస్తుంది అంటే, ఏమిటివన్నీను అని అనుకుని, నాకు నీ పాదాల యొక్క ఇదే కావాలి స్వామి, ఇంకేమీ అక్కర్లేదు అనేటువంటి ఒకనొక రకమైనటువంటి విసుగో నిర్లిప్తతో ఒకటి బయలుదేరుతుంది. అప్పుడు పరిపూర్ణంగా శ్రీహరే నీ పక్కకు వచ్చి నిలబడి నీకు కావలసినవన్నీ తానే చేసి పెడుతూ ఉంటాడు అనేటువంటి విషయం భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో కనిపిస్తుంది. ఇక్కడ ధ్రువుడు ఒక సంకల్పంతో బయలుదేరాడు కాబట్టి నారదుడు ఆ విధంగా ధ్రువుడికి ఇది చెప్పాడు. ఈ ఇద్దరు భక్తుల యొక్క విశేషాల్లోనూ కూడా మనకు అది కనిపిస్తుంది. అయిన తర్వాత విదురా ఇంకా నారద మహర్షి ఆ పిల్లవాడితో ఏమన్నాడంటే, తత్తాత గచ్చ భద్రంతే యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సన్నిధ్యం నిత్యదా హరే. ఓ ధ్రువ, నువ్వు ఆ విష్ణుమూర్తిని, ఆ అధోక్షజుడిని వెతకమని కదా మీ అమ్మ చెప్పింది, అందుకని వెళుతున్నావు కదా, అతను ఎక్కడుంటాడో తెలుసా? నిత్యదా, సర్వకాలాల్లోనూ కూడా హరే, శ్రీహరి యొక్క సాన్నిధ్యం. ఆ సాన్నిధ్యం ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడ తెలుసునా? శుచి పుణ్యం మధువనం యమునాయాహతటం గచ్చ అన్నాడు. అంటే ఓ వత్స, ఓ పెద్ద పిల్లవాడా, శుచి చాలా శుభ్రమైనటువంటిది, పుణ్యం పావనమైనటువంటిది, మధువనం అనే పేరు కలిగినటువంటి ఒక క్షేత్రం ఉందిరా అబ్బాయి. అది ఎక్కడుందంటే యమునాయాహ తటం, యమునా తండ్రి తీరంలో మధువనం అనేటువంటి ఒక క్షేత్రం ఉంది. అక్కడ నీ భద్రం, అక్కడ నీకు వెళ్ళు, అక్కడ నీకు భద్రం కలుగుతుంది. ఎందుకు అక్కడికి నిన్ను వెళ్ళమంటున్నానంటే, నిత్యదా హరేహ సాన్నిధ్యం, అక్కడే నిత్యము కూడా హరి యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. కాబట్టి నువ్వు వెతుకుతూ వెళుతున్నావు కాబట్టి అక్కడికి వెళ్ళు నువ్వు అని నారద మహర్షి ఆ పిల్లవాడికి, అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా కోపంతో తల్లి చెప్పిందని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతున్నటువంటి వాడికి భగవంతుడే కావాలి, భగవంతుడిని చూడాలి అనేటువంటి పట్టుదలతో వెళుతున్నటువంటి వాడికి మార్గదర్శనం కోసం అని చెప్పి గురుస్వరూపంలో ఉండేటువంటి వాళ్ళు తటస్థపడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అనేటువంటి విషయాన్ని తప్పకుండా చెప్తారు అని భాగవతం గురు యొక్క సందర్శనం శిష్యుడికి జరుగుతుంది. అంటే ఏదైనా సరే ఒక సాధన చేయాలి అంటే, ఒక మంచి విషయాన్ని గ్రహించాలి అంటే చెప్పేటువంటి ఒక గురువు సాన్నిధ్యం ఉండాలి అనేటువంటి మన సంప్రదాయం ప్రకారం నారద మహర్షి ఈ ధ్రువుడికి గురువు కింద కనిపించి మార్గదర్శనం చేసి మధువనానికి వెళ్ళు అని చెప్పాడు. అన్న తరువాత ఇంకా ఏం చెప్పాడంటే, స్నాత్వానుసవనం తస్మిన్ కాళింద్యా సలిలే శివే కృత్వోచితాని నివసన్నాత్మనః కల్పితాసనః ప్రాణాయామేన త్రివృత ప్రాణేంద్రియమనోమలం శనైర్యుదప్స్యాభిధ్యాయేన్ మనసా గురుణాం గురుం అని ఏం చెయ్యాలో అనేటువంటి విషయాన్ని పిల్లవాడికి తెలియదుగా, పిల్లవాడికి కాబట్టి అవన్నీ చెప్పడం. నీవు ఆ మధువనంలో నివసించు, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండు నువ్వు.
ప్రతి దినము కూడా నువ్వేం చేయాలి అంటే తస్మిన్ ఆ మధువనంలో నివసన్ అక్కడ ఉంటూ నివసిస్తూ కాళింద్యాహ యమునా నది యొక్క శివే చాలా స్వచ్ఛమైనటువంటిది చాలా పావనకరమైనటువంటి సలిలే నీరు రాబోయేది ఆ నీటిలో అనుసవనం 3 పూట్ల కూడా స్నానం చేసి తరువాత బయటకు వస్తా కదా స్నానం చేసి వచ్చిన తర్వాత ఆత్మనః ఉచితాని కృత్వా తర్వాత నీ మనసుకి పట్టేటటువంటి విధంగా ఉచితాని అంటే నీ మనసుకి పట్టేటువంటి విధంగా ఏం చేయాలంటే యమనియమాల్ని కృత్వా పాటించి తరువాత కల్పిత ఆసన ఒక ఆసనం వేసుకో ఏ కన్వీనియంట్గా ఉండేటువంటి ఆసనం ఏదైనా ఉంటే ఆ ఆసనం వేసుకుని కల్పిత ఆసన వేసుకుని తరువాత త్రివృతాః 3 విధాలైనటువంటి ప్రాణాయామం చేత ప్రాణ ఇంద్రియ మలం తర్వాత ఈ ప్రాణాయామం 3 విధాలుగా ప్రాణాయామాన్ని నువ్వు చేయాలి. చేసి ప్రాణాయామం చేత నువ్వు ప్రాణ ఇంద్రియ మనఃమలం ప్రాణంలోనూ తర్వాత ఇంద్రియాల్లోనూ తర్వాత మనసులోనూ ఉండేటువంటి మలాన్ని దోషాన్ని శనైః నెమ్మదిగా ఉద్యస్య పోగొట్టేసుకోవాలి నువ్వు గురుణ అప్పుడు ధైర్యంతో మనసా గురుం హరిం అభిధ్యాయేతే చక్కగా అప్పుడు నువ్వు ఈ ప్రాణాయామం చేసి మనసులో అభిధ్యాయేత్ శ్రీహరి ఆ శ్రీహరిని నీవు మనసులో స్థిరంగా ఏర్పరుచుకుని చిక్కబట్టుకుని సకల జగన్నాథుడైనటువంటి ఆ శ్రీహరిని నువ్వు ధ్యానించాలి అబ్బాయి అని చెప్పి తను పిల్లవాడు కాబట్టి చెయ్యవలసినటువంటి కార్యక్రమం ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి పిల్లవాడికి అర్థమయ్యేటట్టు నారద మహర్షి చెప్పాడు. ఇదే సాధారణమైనటువంటి మానవులు కూడా చేయవలసినది ఏమిటి అంటే మధువనము అంటే మన గృహస్థులు ఉన్నారు గృహస్థులు ఏదో దేవుడు గదో ఏదో ఉంటుంది అక్కడ దాన్నే మధువనం అనుకోవడం అక్కడే 3 సార్లు స్నానం చేయడం 3 సార్లు స్నానం చేయకపోతే కనీసం 1-2 సార్లు అయినా స్నానం చేసేసి 3 పూట్ల చేసేసి ఉచితమైనటువంటి కంఫర్టబుల్గా కూర్చున్నటువంటి ఆసనాన్ని చేసుకుని తర్వాత ఈ ప్రాణాయామాన్ని చేస్తూ ఈ ప్రాణాయామం చేసేటువంటి సందర్భంలో మన ఇంద్రియాలు మన మనసు తర్వాత మనసులో ఉండేటువంటిది ఇంద్రియాల్లో ఉండేటువంటిది ప్రాణంలో ఉండేటువంటి మలాన్ని పోగొట్టుకోవాలి శుభ్రం చేసుకోవాలి అన్నాడు. అంటే ఏమిటి ఇంద్రియాల్లో ఉండేటువంటి మలం ఏమిటి అంటే ఇంద్రియాలు అటు ఇటు పరిగెట్టడానికి ప్రారంభిస్తూ ఉంటాయి కాబట్టి వాటిల్ని మీరు ఆగండర్రా కాసేపు అని చెప్పి ఇటు అటు వెళ్లకుండా ఉండాలి అని ఇంద్రియాల్లో తర్వాత మనసులో అనేక రకాలైనటువంటి ఆలోచనలు అనేటువంటి వస్తూ ఉంటాయి వాటిని శుభ్రం చేసేసుకుంటూ ఉండాలి. ప్రాణాన్ని అంటే ప్రాణం ఒక్కొక్కసారి నెమ్మదిగా ఊపిరి తీయడం అసలు గబగబగా తీయడం మన శరీరావస్థను బట్టి ప్రాణంలో ఉండేటువంటి కొన్ని మలినాలు ఉంటూ ఉంటాయి కాబట్టి అంటే వాయువులో ఉండేటువంటి మలినాలు తర్వాత ఆ ఇళ్లల్లో ఉండేటువంటి దుర్గంధంగా ఉండేటువంటి రకరకాలైనటువంటి వాసనలు మనకు కలుగుతూ ఉంటాయి. ఆ వాసనలు మన ప్రాణవాయువులు పీలుస్తూ ఉంటాయి. అందుకని ఏమిటంటే మామూలుగా చిన్న చిన్న ఇళ్లల్లో అంట్ల గిన్నెలన్నీ సింకులో ఉంటాయి. ఆ పక్కనేమో దేవుడి మందిరం ఉంటుంది. ఆ అంట్ల గిన్నెలు కంపంతా కొడుతూ ఉంటుంది. ఈ స్నానం చేసి వచ్చి కూర్చుని ఏదో చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏదో కాస్త సుగంధంగా ఏదో అగరత్తో ఏదో వెలిగించుకుని కొంచెం ప్రశాంతమైనటువంటి మనసుతో ఆ ఆసనాన్ని ఏర్పరచుకుని అప్పుడు మనసుల్లో గురు అభిధ్యాయేత్ మన అంధకారాన్ని పోగొట్టేటువంటి శ్రీహరిని ధ్యానించాలిరా అబ్బాయి అని చెప్పిన తర్వాత 3 విధాలైనటువంటి ప్రాణాయామం అన్నారుగా దాన్నే పూరక రేచక కుంభకములు అనేటువంటి పూరక తర్వాత అంటే పూరక అంటే లోపలి కొంచెంసేపు గాలి పీల్చుకుని రేచక దాన్ని అలా ఉంచి కుంభక లోపల దాన్ని అదిమి పెట్టుంచి మళ్ళీ రేచకం అంటే మళ్ళీ బయటకు వదిలేస్తుండాలి. పూరించాలి లోపల ఉంచుకోవాలి బయటకు వదులుతూ ఉండాలి. ఇలాగ ప్రాణవాయువుని మనం ఎప్పుడైతే ప్రాణాయామంతో కంట్రోల్ చేస్తామో వెంటనే ప్రాణానికి మనసుకి లింక్ ఉంటుంది కాబట్టి వెంటనే మనసు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుంది. అందుకని మనసుకి ప్రాణాయామానికి అంటే లోపల ఉండేటువంటి వాయువుకి లింక్ ఉంటుంది.
అదేవిధంగా చేస్తే అప్పుడు మనసు స్థిరపడుతుంది. అలాంటి సమయంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని 7 శ్లోకాలలో శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని నారద మహర్షి ఆ ధ్రువుడికి ఆయన యొక్క రూపాన్ని కనిపించేటట్టు చేస్తున్నాడు. ఆ విధంగా శివుడి ఆ ధ్రువుడి కళ్ళ ముందు, ధ్రువుడి యొక్క మనసు ముందు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ఆయన ఈ విధంగా నిలబెడుతూ ఉన్నాడు. ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్నవదనే క్షణం సునాసం శుభ్రువం చారుకపోలం సురసుందరం తరుణం రమణీయాంగం అరుణౌష్ఠ్యక్షణాధరం ప్రణతాశ్రయణం నృమ్ణం శరణ్యం కరుణార్ణవం శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్రగదా పద్మైరభివ్యక్తచతుర్భుజం కిరీటినం కుండలినం కేయోరవలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీతకౌసేయవాససం కాంచీకలాపపర్యస్తం లసత్కాంచననూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం పద్భ్యాం నఖమణిశ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతాం హృత్పద్మకర్ణికాధిష్యమాక్రమ్యాత్మన్యవస్థితం స్మయమానమభిధ్యాయేత్సానురాగావలోకనం నియతేనైకభూతేన మనసా వరదర్షభం అని చెప్పి అద్భుతంగా శ్రీమన్నారాయణుడి యొక్క సుందరమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆ రూపాన్ని ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నాడు. ఆ ఎదురుగా ధ్రువుడు అలా చూస్తూ ఉంటే నారద మహర్షి తన యొక్క వాక్కుల ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ఆ ధ్రువుడి యొక్క మనస్సులో ప్రతిష్ఠించాడు. ఇది గురువు ఉపదేశం చేసేటువంటి సందర్భం. ప్రసాదాభిముఖం అనుగ్రహించడానికి చాలా సిద్ధంగా ఉండేటువంటి శాశ్వత్ అన్ని కాలాల్లోనూ కూడా ప్రసన్న వదన ఈ క్షణం ప్రసన్నమైనటువంటి ముఖం కలిగి ఆ కన్నులు కలిగినటువంటి వాడయ్యా. అంటే కళ్ళకు ముందు కళ్ళు చూపించాడు. తర్వాత సునాసం చక్కని ముక్కు, అదిగో చూడు చక్కని ముక్కు ఎంత బాగుందో అని శుభ్రువం ఆ కన్నుల పైన ఉండేటువంటి కనుబొమ్మలు చూడవా ఎంత అందంగా ఉన్నాయో, చూసావా కనుబొమ్మలు ఉన్నాయి, మంచి ముక్కుని కోటేరు చేరినటువంటి ముక్కులా ఉంది. చారుకపోలం చూడు ఆ చెక్కిళ్ళు ఎంత అందంగా మెలమెల మెరిసిపోతున్నాయో చూసావా అందం. సురసుందరం దేవతలందరిలో కల్లా చాలా అందమైనటువంటి ఆ ముఖం చూడు. ఆయన వయసు ఎంత ఉన్నది, తరుణం చూడు ఎంత యంగుగా ఉన్నాడో. రమణీయ అంగం చూడు ఆ అవయవాలన్నీ కూడా చూసినట్లయితే రమణీయంగా చాలా మనోహరంగా ఉన్నాయి. ఏది చూసినా సరే నీ మనసు హరించి వేసేటటువంటి అవయవాలు ఉన్నాయి. అబ్బాయి అడుచుడు అరుణవోష్ట ఈ క్షణాధరం ఎర్రని పై పెదవి ఉంది. తరువాత ఆ పై పెదవి కన్నులు ఎర్రని పై పెదవి, తర్వాత కన్నులు ఉన్నాయి ఎర్రనైనటువంటి ఆ కన్నుల చివర ఎర్రనైనటువంటి జేరు ఉంది. తర్వాత కింద పెదవి కూడాను మంచి ఎర్రగా మెరిసిపోతూ ఉంది. ప్రణత ఆశ్రయణం అటువంటి ఆయనని ప్రణతాశ్రయం శరణుజొచ్చినటువంటి వాళ్ళకి ఆశ్రయమైనటువంటి ఆ రూపం చూడి ఎంత బాగుందో. తర్వాత నృమండం సుఖమిచ్చేటువంటి శరణ్యం శరణు పొందేటువంటి కరుణార్జవం దయకు సముద్రమైనటువంటి వాడు ఆ శ్రీహరి. అటువంటి శ్రీహరి యొక్క వత్సాన్ని చూడు, ఆ ఒంటి మీద ఉండేటువంటి ఆ పుట్టుమచ్చ చూడు ఎలా ఉందో. శ్రీవత్స అంకం శ్రీవత్సం నల్లనైనటువంటి పుట్టుమచ్చ ఉండేటువంటి వాడు చూడు ఎలా ఉన్నాడో. ఘనశ్యామం మేఘంలాగా నల్లగా ఉన్నాడు రా అబ్బాయి, చూడు ఎలాగ కల్పిస్తున్నాడా. పురుషం చూసావా పురుషుడైనటువంటి వాడు. వనమాలినం చూసావా మెడలోను వనమాల దండ అంటే అడవిలో ఉండేటువంటి రకరకాలైనటువంటి పుష్పాలతో కలిగినటువంటి దండ కలిగినటువంటి వాడు. అదేవిధంగా తులసిమాలగా ఉంది. పరమ పురుషుడైనటువంటి వాడు. వనమాలినం చూసావా వనమాల చూసావా. ఇప్పుడు చూడు ఆయన చేతుల వైపు చూడు. శంఖ చక్ర గదా పద్మై
శంఖ చక్రం ఓ పక్క చూసావు, ఇదిగో శంఖం చూడు ఎలా తెల్లగా కనిపిస్తుందో. శంఖం ఉంది, ఓ పక్కనేమో చక్రం పట్టుకున్నాడు, ఇంకో చేత్తో గద ఉంది, ఇంకో చేత్తో పద్మం పట్టుకున్నాడు. అభివ్యక్త చతుర్భుజం, 4 భుజాలతో కనిపిస్తున్నాడు చూసావా. చతుర్భుజ చతుర్భుజ అని ఆ చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అవతారాన్ని ఆయన కనిపించాడు. అంతకుముందు దేవతలకి దక్షయజ్ఞం వచ్చేటప్పుడు అష్టభుజాలతో కనిపించాడు. ఇప్పుడు సాధన చేసుకునేటువంటి వాడికి ఆ చతుర్భుజుడైనటువంటి ఆ నారాయణుడి యొక్క స్వరూపాన్ని నారదుడు ధ్రువుడు ముందు ఆయన నిలబెడుతూ ఉన్నాడు. తర్వాత చూడు, పైకి చూడరా అబ్బాయి, కిరీటినం కుండలీనం కేయూరవలయాన్వితం. ఆ కిరీటం చూడు, ధగ 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 ఎలా మెరిసిపోతుందో. తర్వాత చూడు, ఆ చెవులకి చూడు కుండలాలు ఉన్నాయి. తర్వాత కేయూరవలయాన్వితం. తర్వాత ఈ భుజాలకి అలంకరించుకున్నటువంటి గుండ్రమైనటువంటి అంగదాలు ఉన్నాయి. తర్వాత మెడలో చూడు అదో ఎలా మెరిసిపోతుందో. దానిని కౌస్తుభ ఆభరణగ్రీవం, కౌస్తుభమణి అనేటువంటి మాణిక్యాలతో కూడుకున్నటువంటి కౌస్తుభమణి అది ఆ కంఠంలో మెరుస్తూ ఉంది. చూడు చూడు చూడు, ఆ పట్టు వస్త్రం కట్టుకున్నాడు. వాససం కాంచీకలాప పర్యస్థం, చూసావా ఆ నడ్డికి చిరుగంటలు కట్టుకున్నాడు. ఆ గంటలు గడగడ మోగుతున్నాయి చూసావా. తరువాత ఆ కాళ్ళ వైపు చూడరా అబ్బాయి, చూడు చూడు కాళ్ళలో ఎలా ఉన్నాయి. లసత్ కాంచనూపురం, గల్ 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 అనేటువంటి కాంచనం బంగారంతో చేసినటువంటి నూపురంతో కనిపిస్తున్నాడు. దర్శనీయతమం, అలా చూస్తూ ఉంటే అబ్బా ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనిపిస్తున్నాడు చూసావా. ఎంత శాంతంగా ఉన్నాడో. శాంతం మనఃనైనవర్ధనం, అలా చూస్తూ ఉంటే మన కళ్ళకి ఎంతో ఉల్లాసాన్ని కలిగించేటటువంటిగా ఉండేటువంటి వాడు. తర్వాత నఖమణి శ్రేణ్య, ఆ గోల్డ్ అన్నీ చూడు, చేతి గోళ్ళు కానీ కాలి గోళ్ళు కానీ మణులులాగా విలసద్భ్యాం పద్భ్యాం, ఆ కాళ్ళు ఆ చేతులు కూడా ఈ చక్కనైనటువంటి గోళ్ళ యొక్క కాంతితో మెరిసిపోతూ ఉన్నాడు. తరువాత హృత్ పద్మకర్ణికాధిష్టం, ఇప్పుడు ఎక్కడున్నాడో చూసావా. మన హృదయం అనేటువంటి పద్మం మధ్యలో ఆక్రమించి ఆ ఆత్మని అంతఃకరణంలో అవస్థితం. చూడు, ఇప్పుడు ఇలా కనిపిస్తున్నటువంటి వాడిని హృదయంలోకి ఇలా తోసేసాను చూడు. తోసేస్తే ఇప్పుడు ఎక్కడున్నాడు? మీ హృదయంలోనే. ఆత్మని అవస్థితం, మీ ఆత్మలోకి వచ్చేసేసి ఏం చేస్తున్నాడో తెలిసినా చూడు, బయటికి కూడా చూడు, నవ్వుతున్నాడు. నీ హృదయంలో కూడా నిలబడి స్మయమానం, చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. తర్వాత చూడు, ఎదురుగా చూడు ఎలా చూస్తున్నాడో. స అనురాగ అవలోకనం, ఒరే పిల్లాడా వచ్చావా అని చెప్పి ఎంతో అనురాగంతో, ఎంతో ప్రేమతో, ఎంతో మమకారంతో నీ వైపు చూస్తూ ఉండేటువంటి వాడు ఎవరో తెలుసా? నువ్వు అడిగేవుగా వరాలు కావాలని, వాడేరా వాడు. వరద ఋషభం, వరాలు ఇచ్చేటంట్లో చాలా శ్రేష్టమైనటువంటి వాడిని. శ్రీహరినియతేన, ఆ శ్రీహరిని ఇప్పుడు నీ కళ్ళ ముందు కనిపింపజేశానుగా. ఆ శ్రీహరిని నియతేన నీవు మనసులోకి వశపరిచేసుకున్నావు, నీ హృదయంలోకి వచ్చేసాడు. ఆల్రెడీ వచ్చేసాడు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఏకభూతేన మనసా అభిధ్యాయేత్, ఏకాగ్రమైనటువంటి మనసుతో నీవు చక్కగా ధ్యానించాలిరా అబ్బాయి అని చెప్పి ఆ శ్రీహరి యొక్క స్వరూపాన్ని అంతటినీ కూడా, ఓ విదురా, మన కళ్ళ ముందే కాకుండా చిన్నారి పిల్లవాడైనటువంటి ఆ ధ్రువుడి యొక్క కళ్ళ ముందు కూడా ఆయన ప్రవేశపెట్టాడు. చూసావా, మొట్టమొదట అన్ని కాలాల్లోనూ కూడా చాలా ప్రసన్నంగా ఉండేటువంటి ఆ ముఖాన్ని చూడు, మంచి అందమైనటువంటి ఆ కనుబొమ్మలను చూడు, ఆ కోటేరు లాంటి ఆ ముక్కుని చూడు, తర్వాత ఎర్రనైనటువంటి పై పెదవి కింద పెదవిని చూడు, తరువాత మంచి యంగుగా ఉండేటువంటి వాడు, మంచి తళతళ మెరిసిపోతూ ఉండేటువంటి కపోల
కపోలాలతో ఉన్నటువంటి వాడిని చూడు. తరువాత ఆయన చూడగానే మనం శరణు పొందేయాలి అనిపించేటువంటి వాడు ఉన్నాడు చూసావా, నల్లనైనటువంటి వెలుగుతో వెలిగిపోతూ ఉన్నాడు. అక్కడ పుట్టుమచ్చ, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ ఉంది. తరువాత ఆ చేతుల్లో చూడు శంఖం, చక్రం, గద, పద్మం ఉన్నాయి. తరువాత 4 భుజాలతో ఉన్నాడు. బ్రహ్మాండమైనటువంటి కిరీటం, సూర్యుడిలా వెలిగిపోతూ ఉండేటువంటి కిరీటం ఉంది. ఆ చెవులకు చూడు మకర కుండలాలు ఎంత బాగా ప్రకాశిస్తూ ఉన్నాయో. ఈ పట్టణ చూసావా, కౌస్తుభమణి బ్రహ్మాండమైనటువంటి మాణిక్యాలతో వెలిగిపోతూ ఉన్నది చూసావా. మంచి పట్టు పసుపచ్చగా ఉండేటువంటి ఆ పట్టు వస్త్రాన్ని పీత కౌశేయవాససం చూడు ఎంత బాగుందో అది. దానికి చూసావా మొలనూలు కట్టుకున్నాడు. కాంచీ కలాప పర్యస్తం గణగణ గణగణ మోగుతూ ఉండేటువంటి వడ్డాణం కట్టుకున్నాడు చూసావా. ఎంతో శాంతంగా ఉన్నాడు. ఆ కాలి వేళ్ళు తర్వాత చేతి వేళ్ళు కూడా ఎంతో నాజూకుగా మెరిసిపోతూ ఉంటే ఆ గోళ్లల్లో నుంచి వస్తున్నటువంటి కాంతి అంతా కూడా నిండిపోయింది చూసావా. అటువంటి ఆ శ్రీహరి యొక్క పాదాలను ఎవరైతే అర్చిస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలోకి వచ్చేసేసి ఆయన నిలబడిపోయి వరాలు ఇస్తాడు రా అబ్బాయి. కాబట్టి ఏకభూతేన మనస అభిధ్యాయేత్, ఏకాగ్రమైనటువంటి కనిపించినటువంటి శ్రీ మహావిష్ణువుని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని అభిధ్యాయేత్ చక్కగా ధ్యానించరా అబ్బాయి అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని